నమస్కారం. ఈరోజు పాలకూర టమాటా విధానాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. కావాల్సిన కూరగాయలని దగ్గర పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, కావాల్సిన కారం బట్టి సరిచూసుకొని పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కడిగి పెట్టుకున్న 2-3 సార్లు కడిగి పెట్టుకున్న పాలకూర. నేనిప్పుడు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కూరగాయల్ని. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసుకొని పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు వేసిన 10 సెకండ్లకి నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకున్నాను. 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో డిప్ అయ్యాయి చూసారా, ఈక్వల్గా కలుపుకుంటూ 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చాను. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, టర్మరిక్ పౌడర్ తీసుకొని కలుపుకొని ముందుగా చూపించిన 3 టమాటాలను తరిగి పెట్టుకున్నానండి. నేను సన్నగా కట్ చేసుకోవాలి. అలా తరిగి పెట్టుకున్న టమాటాని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని ఈక్వల్గా కలుపుకోవాలి. 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈజీగా టమాటోస్ అనేవి మగ్గిపోతాయి. లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దానివల్ల నా టమాటాస్ ఈక్వల్గా బాయిల్ అయ్యి మంచిగా ఫ్రై అవుతాయి. పీసెస్లా కాకుండా నీట్గా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ చూసారా ఎలా స్పిల్ అవుతుందో. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఓన్లీ టమాటోస్ అండ్ ఆనియన్స్ సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని, ఆ తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి పాలకూరని, అలా ఆకులుగా వేయకుండా. ఇప్పుడు చూసారా ఎలా ఫ్రై అయిందో. ఈ ఫ్రై అయిన టమాటో కర్రీని, ఇది టమాటో కర్రీ కింద కూడా తీసుకోవచ్చు. సాల్ట్, కారం వేసేసుకుంటే టమాటో కర్రీ అయిపోతుంది. ఇప్పుడు పాలకూరని నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న పాలకూరని ఈక్వల్గా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. చాలామంది పిల్లలకి కారం లేకుండా కర్రీస్ పెడదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ టైంలో మీరు కర్రీస్ని తీసేసుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ స్టేజ్. నేను చెప్పబోయే 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ ఇది. తర్వాత మళ్ళీ 4 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్, కారం వేసుకొని ఇంకొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఇంకా వాటరీ స్టేజ్లోనే ఉంటుంది. అలా వాటరీ స్టేజ్ని తీసేస్తే సెకండ్ స్టేజ్ ఆఫ్ కర్రీ అవుతుంది. చాలామంది ఫ్రైస్ని కోరుకోరు, డీప్ ఫ్రైస్ని. అలా వద్దనుకునే వాళ్ళు లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే కర్రీస్ని తీసేసుకుంటారు. లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ మగ్గనించుకున్న తర్వాత ఓపెన్ చేశానండి. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ కర్రీ రెడీ అయింది. దీన్ని మనం సర్వ్ చేసేసుకుంటే లిక్విడ్ స్టేజ్లో ఉన్న కర్రీ రెడీ అయినట్లు. ఇప్పటి నుంచి చూసారా వాటర్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతున్నాయి. ఇలా డిక్రీజ్ అయిపోతున్నప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి ఉంచాలంటే ఒక 2 మినిట్స్. అప్పుడు ఆయిల్ అనేది స్పిల్ అయ్యి ఆకుకూర మొత్తం కూడా ఫ్రై స్టార్ట్ అవుతుంది. చూడండి ఇలా అవుతుంది. ఆయిల్ బయటకు వస్తుంది, వచ్చి ఆకుకూర అనేది ఇలా మగ్గుతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ పాలకూర టమాటా కర్రీ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి పాలకూర. పాలకూర వల్ల హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ యొక్క రిడక్షన్ అనేది జరుగుతుంది. అవి రెడ్యూస్ చేస్తాయి. పాలకూరతో టమాటా యాడ్ చేయొద్దని చాలామంది చెప్తారు. కాదండి, యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ మనకి ఉంటాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.